మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. వీడు అద్దెవడు, నా పెళ్ళం నన్ను వదలదు. ఎరా కిట్టు, మీ డాడీ ఎక్కడా? ఎక్కడ అంకుల్, నేనే ఎక్కాలే. నేననేది ఎక్కడం దిగడం గురించి కాదురా, మీ డాడీ ఎక్కడా? నేను చెప్పేది గదే అంకుల్, మా డాడీ ఎక్కడు. అగో మళ్ళీ అదే మాట, మీ డాడీ ఎక్కడరా ఇంతకీ? మా డాడీ ఎక్కడ అంకుల్, ఎక్కితే మీకేంటి, ఎక్కకపోతే మీకేంటి, పోనీ మీరు ఎక్కుతారా? అమ్మో, నేనెక్క, నా వల్ల కాదు. ఓహో, మూల శంకుందనా? అమ్మో, మూల శంకుందని ఇడికెవరు చెప్పారబ్బా? నాకు మూల శంకుందని ఎవరు చెప్పాడరా? మన వాడకట్లో ఒకటే టాకు. టాకు లేదు, టీకు లేదు. ఇంతకీ మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పరా? ఓహో అట్లాడు, మరి గిప్పుడే ఆఫీస్కి పోయిండు. గట్లనా? అప్పటి సంధి సంపుకు తిన్నావు కదరా. వస్తా, మళ్ళీ వస్తా, అద్దె కోసం వస్తా, మళ్ళీ వస్తా వస్తా. అమ్మయ్యా, వదిలాడు. కాకా 6 ఏం కొట్టినావే? అవును కాకా, మస్తు కొట్టినావు కాకా. అక్క, ఈరోజు ఏం స్పెషల్? ఉప్మారా. అబ్బా, ఉప్మానా? ఏమైందిరా మొహం గట్ల పెట్టిర్రు? ఏదో ఉత్తప్పం చేసినట్టు చెప్పినావు. అవునక్క, నువ్వు టిఫిన్ బాగా చేస్తావు అని చెప్పిండు కిట్టు. ఏ తినరా? తినం. ఎప్పుడు ఉప్మానేనా? ఉల్లిదోశ చేయొచ్చుగా. అక్క ఉల్లి దోశ అయితే నేను కూడా తింటా. ఉప్పుకే దిక్కులేదు, ఉల్లి దోశ ఎక్కడిదిరా? అగ్వాల్ అవుతుందని చేసినావులే. లేదు, మీకు ఆకలి అవుతుందని చేసిన. ప్లీజ్ తినండ్రా. నాకు ఉద్యోగం వచ్చినాక ఉల్లి దోశ ఊతప్పం కాదు, ఏకంగా ఉడిప్పి హోటల్లో మేము ముందుంచుతా. బా, నిజమా అక్క? హా, నీకు తొందరగా జాబ్ రోలని గా దేవుని మొక్కుకుంటా. థ్యాంక్స్ రా. ఉప్మా తింటాం అక్క. మంచిదిరా. తింగరోళ్ళు 2 సెంటిమెంట్ డైలాగులు కొట్టగానే టక్కున తినేశారు. బాగా ఉల్లి దోశ కావాలంటే ఉల్లి దోశ. అమ్మా, ఇంకా నయ్యం వాళ్ళకు ఉల్లి దోశ అని చెప్పలేదు, లేదంటే నా ఆహా. అమ్మ దొంగదానా, మా మొహాన ఉప్మా కొట్టి నువ్వు ఉల్లి దోశ తింటావా? ఏం ఎంజాయ్ చేస్తున్నావే? చెప్తా, నీ సంగతి చెప్తా.
ఏరా స్కూల్ లేదా? లేదు, మాయమైంది. కంప్లైంట్ ఇవ్వకపోయినా మీరు వస్తే పోదాం స్టేషన్కి. నేనన్నది స్కూల్కి పోలేదా అని. డుమ్మ కొట్టినా మీరెందుకు పోలే? కాపీ కొట్టినాం. ఎగ్జామ్స్లోనా? ఎగ్జామ్స్కి లోన్ ఎందుకు? కాదు, స్కూల్లో. ఛా, నేను బ్యాంక్లో అనుకున్నా. డీ బార్ చేయలేదా? ఏజ్ బార్ లేక డీ బార్ చేయలేదు. ఓహో, ఇక్కడేం చేస్తున్నారు? హోంవర్క్ చేస్తున్నాం. నేను ఇంకా ఫోన్ చూస్తున్నారు అనుకున్నా. ఇంతకీ నువ్వెందుకు వచ్చినావు? ప్రశాంతత కోసం. ఇక్కడ ప్రశాంతత పేరుతో ఎవరు లేరే. ఇంతకీ ఎవరామె? ఎవరు? ప్రశాంతత. నా లవర్. ఓ మేమింకా అమ్మాయి అనుకున్నాంలే. ఏం ఆడుకుంటున్నారే? బాగుందా? ఏంది? మా ఆట. నడుస్తుందే మీది? టైమా? కాదు, వాచ్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह నేను ఆడపిల్లని కాదంకుల్, నాకు సైట్ వేయకుండ్రి. సైట్ మీద ఇల్లు కట్టి మీకు అద్దెకిచ్చానురా. నాకు అంత అదృష్టం కూడానా? అబ్బా, అలా చూడకుండ్రా అంకుల్, దిష్టి తగులుతుంది. మీకు అద్దెకిచ్చిన పాపానికి దిష్టేం కర్మ, నా ప్రాణమే పోయేటట్టుందిరా. ఏం కూర అంకుల్ మీది? చింత పులుసు. అయ్యో, అంత ఘోరంగా ఉందా మీ పరిస్థితి? కిలో చికెన్ తెచ్చుంటే మస్తుండగా. కిలో ఏం కర్మ, మీరు కిరాయి పైసలు ఇస్తే ఏకంగా ఏటనే తెద్దును. ఇంతకీ మీ డాడీ ఎక్కడరా? ఆఫీస్కి పోయిండు. ఆహా, ప్యూనేరా మీ డాడీ? కాదు, మేనేజర్. గట్లనా? గట్లయితే మరి అద్దె పైసలు ఎందుకు ఇస్తలేడురా? బయట కట్టేటి ఉన్నాయి అంకుల్. గట్లనా? మాకు కట్టేటి లేవా? కట్టుకోండి, మేము అడుగుతున్నామా? మిమ్మల్ని అదే అడుగుతున్నారా? మీరు కిరాయి పైసలు ఇస్తే మేం కట్టుకుంటాం. అయితే ఇప్పుడు మా ఇంటికి వచ్చి కుస్తీ పడుతురు, గంతే కదా? ఇస్తాంలేండి అంకుల్, మేమేమన్నా పారిపోతున్నామా? అలా పోయినా బాగుండేదిరా. ఈ అద్దె బాధ తప్పేది, ఇంట్లో నా పెళ్ళాం బాధ తప్పేది. బాధలందరికీ ఉండవే కదా అంకుల్, కాస్త ఓపిక పట్టాలి గంతే. ఓపిక పట్టే బదులు ఏ చెరువులో ఉన్న చేపలు పట్టుకున్నా బాగుండేదిరా. చెరువులో నీళ్ళు లేవు అంకుల్, అంతే ఎండిపోయింది. నా కర్మ, వచ్చి గంట అవుతుంది. గిట్లా దర్వాజాలో నిలబెట్టి మాట్లాడతావా? అయ్యో సారీ అంకుల్, వచ్చి కూర్చోండ్రి. ఇక్కడే గడపలో కూర్చోవాలనా? అయ్యో సారీ అంకుల్, వచ్చి సోఫాలో కూర్చోండ్రి. రే, నీకు బిర్యానీ మీద ఉన్న శ్రద్ధ దేని మీద లేదురా. అబ్బా, అమ్మో, అదేంట్రా పడిపోతుంటే కనీసం పట్టుకోవా? అయ్యో, మిమ్మల్ని ఎవరు పడమలేదు అంకుల్, వచ్చి కూసోమన్నా. అమ్మో, నువ్వు మామూలుడు కాదు రోయ్. అమ్మా, ఇల్లు కట్టినోడు ఫ్యాన్ కింద, అద్దెకున్నోడు ఏసీ కింద. కూల్ చూసి కుల్ అంకుల్ మీకు. కుళ్ళు కాదు, ఏమీ కాదు. నా అద్దె డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. డాడీ జీతం వచ్చినాక. ఈ మాట ముందు 2 ఏళ్ల నుంచి మీ డాడీ మీ మమ్మీ చెప్తానే ఉన్నారా. ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు. కొత్త మాట ఏమన్నా చెప్పరా? డాడీ శాలరీ వచ్చినాక. ఈ హుషారుతనం అద్దె చుట్లో ఉంటే మంచిగుండేదిరా. సర్లే అంకుల్, ఆంటీ ఎలా ఉంది? ఖాళీగా ఉంది ఇంట్లో. ఏం వంట చేస్తలే? లేదు. ఉపాసమా ఇద్దరికి? కాదు, జాగారం. మొన్ననేగా శివరాత్రి అయిపోయింది. ఇది ఆ జాగారం కాదురా. మీరు అద్దె ఇస్తే కొట్టుకెళ్ళి సరుకులు తెచ్చుకుని అన్నం వండుకు తింటాం. మా ఇంట్లో పొయ్యి ఎలగట్లేదు. అయ్యో, నిజమా అంకుల్?
ఇగో అంకుల్ గియకిప్పుడే తీసుకొని పొయ్యి ముట్టించు. కావాలంటే కొవ్వొత్తి కూడా తీసుకోవో. అబ్బా, మీ పంచులు మామూలు పంచులు కాదురా. మీ పంచులు సంచులో నింపుకోవచ్చు తెలుసా? ఏం చేస్తాం అంకుల్, ఆ బిల్లు కట్టి ఈ బిల్లు కట్టి డాడీ శాలరీ అంతా అయిపోతుంది. అంటే ఎగ్గొడతారా ఏంట్రా? లేదంకుల్, మీరు అర్థం చేసుకున్నట్టు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలిగా. అరే, అప్పటి సంధి వాగుతూనే ఉన్నా. కాసిన మంచినీళ్ళన్నా ఇచ్చావురా? ఉండంకుల్ ఇప్పుడే తెస్తా. ఆ, ఇగో అంకుల్. అంకుల్ మీరు అడిగితే అద్దిగొప్పవచ్చు కానీ మంచినీళ్ళు ఇస్తాం అంకుల్. అబ్బా, పానం చల్లబడ్డదిరా. అయ్యో అంకుల్, పానం సలబడితే సావు దగ్గరకు వచ్చినట్టు మా సైన్స్ సార్ చెప్పిండు. ఆ? నడవంకుల్ హాస్పిటల్ పోదాం. అబ్బా, నువ్వు టెన్షన్ పడకరా. నీళ్లతో చల్లబడ్డదిరా. నువ్వు ఆగం కాకు. అబ్బా భయమైంది అంకుల్. చెప్పరా, మీ డాడీకి చెప్పు. అంకుల్ వచ్చి అద్దె డబ్బులు అడిగాడని చెప్పు. ఆ సరే అంకుల్. అయ్యో అంకుల్ కూర్చోండి అంకుల్, ఆ, సీరియల్ టైం అయింది. నా బ్రతుకే డైలీ సీరియల్ అయిపోయిందిరా. ఇంక ఈ సీరియల్ పేర్లు ఏం గుర్తుంటాయి? అయినా డైలీ సీరియల్ చూసుడు తెలుసు గాని అద్దెవడం తెలీదారా మీ నాయనకి? అంకుల్ ఈ సీరియల్ పేరు తెలుసా? నా పెళ్ళాం పేరే నాకు తెలియదు. ఇంక ఈ సీరియల్ పేరేం గుర్తుంటది? వస్తా, అద్దె కోసం తర్వాత వస్తా. మీ డాడీకి చెప్పు అంకుల్ అద్దె కోసం వచ్చాడని చెప్పు. సరే అద్దె కోసం అంకుల్. వచ్చాడని చెప్పు.